పేదల భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మునిపల్లి మండల కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా భూభారతి చట్టం అమలు చేస్తోందన్నారు కలెక్టర్ క్రాంతి వల్లూరు. రైతులు తమ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అధికారులు కూడా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్ క్రాంతి. ప్రజా సమస్యలు పరిష్కరించాలనేదే ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు. దాంట్లో కూడా రైతుల యొక్క భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అనుకొని భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి రైతులకు భూమి అన్నది ఎంతో ముఖ్యం. భూమి మీద హక్కులు అన్నవి ఎంతో ముఖ్యం. ఎందుకంటే భూమి అన్నది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది రైతులకు జీవనాధారం. రైతులకు భూ హక్కులు ఉంటేనే వారు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోగలరు, దాని నుంచి వారు లోన్స్ తీసుకోగలరు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ సబ్సిడీ అంతా కూడా పొందగలుగుతారు. కాబట్టి రైతులకు భూ హక్కులు పొందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది, కొంత ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుంటూ ఏడాది పాటు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ, ధరణి వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటివి, ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలా వీటిని అధిగమించవచ్చు అనే దాని మీద రైతు సంఘాలతో చర్చించి, మేధావులతో చర్చించి, మన భారతదేశంలో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్ని ఒక భూభారతి చట్టానికి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భాన అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదే రోజు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి భూభారతిలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? మొదటిది చట్టాన్ని సరళీకృతం చేయడం. ఇంతకుముందు ఉన్న సిస్టంలో 33 మాడ్యూల్